బ్రెడ్ క్యారమిల్ పుడింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 బ్రెడ్ స్లైసెస్, హాఫ్ కప్ ఆఫ్ షుగర్, 2 కప్స్ ఆఫ్ మిల్క్ అండ్ 3 టీ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్. మనం దీన్ని ఫైన్ బ్రెడ్ క్రమ్స్ లాగా గ్రైండ్ చేయాలి. సో మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఫైన్ పౌడర్ వచ్చే వరకు గ్రైండ్ చేయాలి. దీని తర్వాత మనం ఒక బ్రెడ్ మౌల్డ్, కేక్ మౌల్డ్ తీసుకొని అందులో గీ ఆర్ ఆయిల్ అప్లై చేయాలి. సో దట్ పుడింగ్ దానికి స్టిక్కీగా ఉండకుండా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. మనం క్యారమిల్ రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సినంత షుగర్ వేసుకొని హీట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. సో అది ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేసుకోండి. ఎక్కువ అయితే మాడిపోతుంది, టేస్ట్ బాగా రాదు. ఇందులో మనం తీసుకున్న మోల్డ్లోకి తీసుకొని ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని వాటర్తో మిక్స్ చేసుకోవాలి. అసలు ఏం ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు అందులో పోసుకునేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ ఉన్నాయా లేదో ఒకసారి కలుపుకొనే పోసుకోండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పాలని వేడి చేయాలి. బాయిల్ చేసేటప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్ ఏదైతే కలుపుకున్నామో వాటర్ తోటి దాన్ని అందులో పోయాలి. ఇప్పుడు నెక్స్ట్ షుగర్ కొంచెం థిక్గా వస్తుంది కదా కన్సిస్టెన్సీ, అప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంత కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ మోల్డ్లోకి వేసుకోవాలి. దీన్ని కూడా ఈవెన్గా ఎక్కువ ఎటు తక్కువ ఉండకుండా ఈవెన్గా వేసేసుకొని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవడానికి ఒకటి రెడీగా చేసుకోవాలి. అందులో వాటర్ పోసి ఒక స్టాండ్ దాన్ని దీనిపైన పెట్టేసి కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 40-30 మినిట్స్ అయిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మన పుడింగ్ రెడీ. ఎంత స్పాంజీగా జెల్లీగా ఉందో చూడండి. ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. వావ్, దీన్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా కూడా ఈజీగా చేయొచ్చు. చూడండి ఎంత జెల్లీగా ఎంత ఈజీగా అయిపోయిందో. ఒక సాఫ్ట్ స్వీట్ సింపుల్ డెజర్ట్ కిందికి మనం దీన్ని తెచ్చుకోవచ్చు. చూడండి, చూస్తూనే నోరు ఊరిపోతుంది.